చెట్టు నీడలో ఉన్నాము. చెట్టు నీడ అంశం అదే. మనము ఏ చెట్టు నీడలో ఉన్నాం. ప్రతి అంశాన్ని మీరు రాసి పెట్టుకుంటే బాగుంటుంది. అది మీకు ఉపయోగపడుతుంది ఒకరోజు. బాబు వెనక్కి జరగండి, రేపు వెనక్కి జరగండి, జరగమ్మా బాబు వెనక్కి జరుగు, రేయ్ జరుగు, వెనక్కి జరుగు, ఇంకా జరుగు, ఇంకా జరుగు, నాకు కనపడతారు. ఇద్దరు తల్లులు పక్కపక్కనే ఇల్లు, పక్కపక్కనే ఇల్లు. ఆ వీధికి ఏ భిక్షగాళ్ళు వచ్చినా ఒక్కొక్క అలవాటు ఉంది, వాళ్ళకు ఒక అలవాటు ఉంది. మొదటి తల్లి తన బిడ్డను పిలిచి, నాయనా భిక్షగాడు వచ్చాడురా, అతనికి ధర్మం చేయని అతని చేతిలో బియ్యం పోసేది, బిడ్డ చేతిలో. ఆ భిక్షగాడికి ఆ భిక్షాన్ని వేసేవాడు ఆ బిడ్డ. 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లోడు. రెండో తల్లి కూడా ఇది చూసి నేను కూడా అలా చేయాలని చెప్పేసి భిక్షగాడు ఆ ఇంటికి వచ్చినప్పుడు బాబు ఆగు అని చెప్పి తన బిడ్డ చేతిలో గుండా కొన్ని బియ్యాన్ని పోసి ఆమె కూడా, అది బియ్యమే కావచ్చు, అది డబ్బులే కావచ్చు, ఏదైనా మనం కూడా కొన్నిసార్లు మన పిల్లల చేత ధర్మం చేపిస్తాం. ఎందుకు? వాళ్ళకు నేర్పించడానికి. ఎవరైనా భిక్షాటన చేస్తే, ఎవరైనా దాన ధర్మాన్ని అడిగితే, ఎవరైనా నేను అక్కడికి వెళ్ళాను, నాకు తెలిసిన ఆవిడే పాపం తన పరిస్థితి బాగోలేదొచ్చింది. ఆ చికెన్ కొట్టు దగ్గర, అయ్యా నాకు ఒక 100 కావాలా అంది. వెంటనే 100 రూపాయలు ఇచ్చాను. ధర్మం. అది ఇంత అంత అని కాదు, తన పరిస్థితి, అయ్యా నా పరిస్థితి బాగోలేదు అని చెప్పుకుంది. చేసేదేముంది, ఒక 100 రూపాయల ధర్మం చేతి. అలాగే తన బిడ్డలకు నేర్పిస్తున్నారు ఇద్దరు తల్లులు. మొదటి తల్లి దోసి నిండా బియ్యం పోసేది, భిక్షగాడికి ఏపిచ్చేది. రెండో తల్లి కూడా ఆ విధంగానే పోషిస్తుంది, ఏపిస్తుంది. అయితే ఎవరో ఇద్దరు చనిపోయారు. మొదట ఆమెమో పరలోకానికి వెళ్తే, రెండో ఆవిడేమో పాతాళానికి వెళ్ళింది. ఏనండి, ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి? మొదటి తల్లి ఏమో పరలోకం వెళ్ళింది, రెండో తల్లి ఏమో పాతాళానికి వెళ్ళింది. ఇప్పుడు పాతాళంలో పడిన ఆమెకు అసలే మంటలు మండుతున్నాయి. ఈ మంటలు ఇంకొక మంట ఏంటి? అరే, నా పక్కింటి ఆమె ఏమో పరలోకం వెళ్ళింది, నేనేమో పాతాళానికి ఎందుకు వచ్చాను? ప్రశ్న. అక్కడ ఉన్న మరణదూతతో మాట్లాడుతుంది, ఎందుకు నేను పాతాళానికి వచ్చాను, నన్ను ఎందుకు తెచ్చారు? ఆమె ధర్మం చేసింది తన బిడ్డ ద్వారా, నేను నా బిడ్డ ద్వారా ధర్మం చేశాను, ఎవరు తక్కువ కాదు. ఆమె పరలోకానికి ఎందుకు వెళ్ళాలి, నేను పాతాళానికి ఎందుకు రావాలి, నాకు చెప్పాలి అని గట్టిగా నిలదీసింది. నిలదీసిన వెంటనే ఆ మరణదూత అంటున్నాడు, మా నువ్వు కూడా పరలోకానికి వెళ్ళాల్సిందానివే, కానీ పాతాళానికి ఎందుకు వచ్చావో తెలుసా? ఆమె అంటే పరలోకం వెళ్ళిన ఆ తల్లి తన బిడ్డకు ఆ చేతిలో కొన్ని బియ్యం పోసి లేక కొంత ధనమిచ్చి ధర్మము చేపించేటప్పుడు ఆ తల్లి మనసులో ఒకటి కోరుకునేది, ఈ ధర్మం వల్ల, ఈ దానం వల్ల నా పిల్లోడు భవిష్యత్తు, ఈ పుణ్యఫలం వల్ల నా పిల్లోడు భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి, ఈ పుణ్యఫలం వాడికే దక్కాలి అని కోరుకునేది. మరి నువ్వేం కోరుకున్నావో నీకు బాగా తెలుసు. ఏమిటో చెప్పు, నాకు గుర్తులేదా? నువ్వు వేసేటప్పుడు నా చేతులతో బియ్యమో దానం వేస్తే ఎక్కువ ఇస్తానని, నీ కొడుకు చేతులు చిన్నవి కాబట్టి వాడి చేతితో ధర్మం చేపించావు నీ మనస్సులో అనుకుంటా అన్నాడు. అర్థమైందా మీకు? ఎందుకు దానం చేపించింది? ఆమె కొడుకు చేత ఏపిస్తుంది, నా కొడుకు చేత కూడా ఏపిస్తాను అనుకుంది. కానీ ఎలాంటి మనసుతో ధర్మం చేసింది, ఎలాంటి మనసుతో దానం చేసిందంటే, నా చేతులతో వేస్తే పెద్దవి కాబట్టి నా కొడుకు చేతులతో ఏపియాలని ఆలోచనతో ఏపించదట. చూడండి, ఇక్కడ మనుషులు ఎవరు ఆ దానాన్ని ధర్మాన్ని చూడలేదు, కానీ ఎంత ఇచ్చారు, ఏమిచ్చారు, ఎలా ఇచ్చారని ఎవరికి తెలియదు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ కుడి చేతితో చేసే ధర్మం నీ ఎడమ చేతికి కూడా తెలియడానికి వీల్లేదు అన్నది బైబిల్ సత్యమైతే, ఈ లోకంలో నువ్వు ఏ మనస్సుతో ఇస్తున్నావు అనేది బహుశా ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, ఆఖరికి పాస్టర్గా నేను కూడా గమనించకపోవచ్చు. కానీ నువ్వు ఇచ్చే మనసు, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే 10వ భాగం, నువ్వు ఇచ్చే దానము, ధర్మము ఎలాంటి మనసుతో ఇస్తున్నావో నేను గ్రహించలేదు, పక్క వాళ్ళు గ్రహించరు, ఆఖరికి నీ భార్య పిల్లలు కూడా గ్రహించలేరు. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలాంటి మనస్సుతో ఇస్తున్నావో ఖచ్చితంగా చూస్తున్నాడు.
ఆ రోజు తన మనసులో ఉన్న మాట ఎక్కడ బయటపడిందో తెలుసా? పాతాళంలో మరణదూత చెప్తున్నాడు, నువ్వు ఇచ్చిన మనసు ఎలాంటిదో తెలుసా? నీ మనసు ఎలా అనుకుంటే ఇచ్చావో తెలుసా? నా చేతితో వేస్తే 10 గింజలు ఎక్కువ పోతాయి, నా కొడుకు చేతితో వేస్తే తక్కువ వేయొచ్చనే ఆలోచనతో ఇచ్చావు. అయితే ఆ తల్లి అలా కాదు, ఈ పుణ్యఫలమంతా నా కొడుకే దక్కాలి, అందుకే వాడి చేత ఈ ధర్మం చేపిస్తున్నాను అని చెప్పి మంచి మనసుతో దానం చేసింది. వినండి, ఈరోజు మనం ఇచ్చే కానుక ఎలాంటి మనసుతో ఇస్తున్నాం? మనము దేవునికి ఇచ్చే మన సంఘంలో ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది పంపిస్తారు? వాళ్ళు ఇచ్చే ఆ యొక్క 10వ భాగం ఎలాంటి ఆ, ఆ, ఆలోచనతో ఇస్తున్నారు? పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటాడేమో పంపించకపోతే అని ఇస్తున్నారా అండి? లేకపోతే ఈ నెలలో ఇవ్వకపోతే రేపు నాకు ఏది రెండో ఆదివారం గిఫ్ట్ రాదేమో అని అలాంటి పరిస్థితులు ఇస్తున్నారా? ఉన్నారా మన సంఘంలో అలాంటి వాళ్ళు? లేదే లేదు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేరండి. మీరు ఇచ్చే కానుకే కానీ, మీరు ఇచ్చేటువంటి వస్తువే కానీ, మీరు ఇచ్చేటువంటి ధర్మమే కానీ, మీరు ఇచ్చేటువంటి 10వ భాగమే కానీ మంచి మనసుతో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చే మనసు వాడికి ఉంది. అర్థమైందా మీకు? ఆ రోజు 5,000 మంది పురుషులే. పిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? ఇంచుమించు లెక్కలు వేసినట్లయితే 20,000 మందిలో రొట్టెలు లేవా? 20,000 మందిలో చేపలు లేవా? 20,000 మంది భోజనము లేదా? 20,000 మంది దగ్గర సద్ది లేదా? ఉంది. మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఏ ఒక్కరూ లేచి నా దగ్గర ఇది ఉంది అన్నట్టు బైబిల్లో లేదు. ఒక చిన్న పిల్లవాళ్ళు లేచి, ఇదిగయ్యా నా దగ్గర ఉంది 5 రొట్టెలు 2 చేపలు. కారణం ఏంటి తెలుసా? ఇచ్చే మనసు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఇచ్చేది ఎలా? కుదించి, కుదించి, పైపైన కాదు, కుదించి. ఆ ఇచ్చే ఒడ్లు, ఆ ఇచ్చే ధాన్యం, ఆ ఇచ్చే కందులు, ఆ ఇచ్చే బియ్యం ఎలా? కుదించి. మీరు ఏ కొలతతో కొలుస్తారో చెప్పండి, అదే కొలత మీకు ఇవ్వబడుతుంది. వినండి, మనము ఏ చెట్టు నీడలో ఉన్నాం? కొన్ని చెట్లను మీకు పరిచయం చేయబోతున్నాను, కొన్ని నీడన ఉన్న మనుషులను పరిచయం చేయబోతున్నాను. బహుశా ఈ వర్తమానము ఈ వారం అయితే మనకు ముగింపు అయితే రాదు. ఇదే వర్తమానాన్ని మొదటి ఆదివారానికి కూడా వాయిదా వేయచ్చు కూడా. టైం అలా ఉంటుంది, అంత టైం తీసుకుంటుంది. వినండి, బైబిల్ తీసుకోండి, 7వ అధ్యాయము యోబు గ్రంథం మొదటి 2 వచనాలు. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగలను అపేక్షించు. చాలే, నీడ అండర్లైన్. పరమగీతాలు 4వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాల 4వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా చదువు. ఎండ చల్లారి నీడ జరిగిపోయే వరకు చాలే, ఇంకా నీడ. మనుషుల యొక్క కాలము యుద్ధకాలం కదా. ప్రతిరోజు మనిషి యొక్క పోరాటం యుద్ధమే. మానవ జీవితం అంటేనే పోరాటం, పోరాటాలతో కూడుకుంది. పసిబిడ్డగా ఉన్నవాడు ఎప్పుడు నడవాలని పోరాడతాడు. కాస్త ఎదిగి స్కూల్కి వెళ్తుంటే ఈ స్కూల్లో వాడికి పోరాటమే. మోయలేని బ్యాగులు, బుక్లు. ఏమండి, కొంచెం యవన దశలకు వచ్చిన తర్వాత కాస్త కూస్తో మంచి ఉద్యోగం కోసం పోరాటం. ఏమండి, కాస్త ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం పోరాటం. కాస్త పెళ్లి చేసుకున్నాక పిల్లల కోసం పోరాటం. మానవ జీవితమే యుద్ధకాలం అని రాయబడింది. నీడ, నీడంటే చెప్పండి, నాతో మాట్లాడి. నీడంటే అర్థం చెప్పండి. నీడ అంటే సూర్యుని ఎండ తగలని చోట దాన్ని ఏమంటారు? నీడ. ఎక్కడ నీడ? నీడ అంటే అర్థం ఏంటంటే సూర్యుడి ఎండ ఎక్కడైతే పడదో అక్కడ ఏముంటుంది? నీడ. ఎక్కడైతే చెట్టు ఉంటుందో అక్కడ ఏముంటుంది? నీడ. ఎక్కడైతే పెద్ద బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ చాటుని ఏముంటుంది? సూర్యుడు పడడు కదా, నీడ. ఒక భవనం చాటుని ఏముంటుంది? నీడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుషులైనా కోరుకునేది నీడన. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ నిలబడతారు. ఎండలో నిలబడతారా? రేపు రాబోతుందిగా, ఏమండి, ఈ నెలలోనే స్టార్ట్ అవుతుందిగా. ఏంటి? ఎండలు స్టార్ట్ అవుతాయిగా. మనిషి
పరిగెత్తాడు ఎక్కడికి, ఎక్కడ నీడ దొరుకుతుందా, ఎండకు అలిసిపోయి అలిసిపోయి అలిసిపోయి. చదవండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపు. ఏది వారికి క్షేమకరమైనదో అది. చూసావా, మనుషులు నీడవలే ఉన్నారు అని బైబిలు సెలవిస్తుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు తల్లి గర్భమే నీడ. ఒక భార్యకు ఒక భర్తే నీడ. చిన్న బిడ్డలుగా ఉన్న పిల్లలకు తల్లిదండ్రులే నీడ. భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక వెధవరాలకు అయిన వారే ఒక నీడగా ఉండాలి. అప్పుడే ఆ తల్లి భూమి మీద బతకగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దినవృత్తాంతాల గ్రంథం 29:15 మంచి వర్తమానం లేక మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 29:15 వచ్చింది. మేమును ఉన్నారు, మా భూనివాస కాలము ఎలాంటిది? మనం విర్రవిగుతున్నాం కానీ ఈ భూమి మీద మా భూనివాసుల కాలం ఎలా గతించిపోయింది? నీడ 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 వలె గతించిపోతుంది. నీడ చూసారా, మనం ఎటు తిరుగుతే అటు ఆ నీడ పడుతుంది. ఏమండి, నీడ లేని చోట మనిషి నిలవలేడు. ఎక్కడైతే నీడ ఉంటుందో అక్కడ మనిషి నిలబడతాడు. 3 మాటలు మనము ఏ నీడన ఉన్నాం. మొదటి నీడ గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. బదరి వృక్షపు నీడ. ఏ వృక్షం ఇది? ఏ చెట్టు ఇది? బదరి వృక్షము. ఎక్కడ కనిపిస్తుంది బదరి వృక్షం? బదరి వృక్షం ఎక్కడ కనిపిస్తుంది? ఈ నీడన ఒక ఆయన ఉన్నాడు. మరణాపేక్ష కలిగిన వాడై. ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఏలియా. ఏమండి, ఎవరు? ఏలియా. ఏ నీడలో మనం ఉన్నాం? మొదటి నీడ బదరి వృక్షపు నీడ. అంటే నిరుత్సాహము, భయము, పెరికితనము అనే చెట్టు నీడలో మనం ఉన్నామేమో. ఇదే ఈ మాట రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1-4 వచనం. ఒక దినము పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ఏం చేశాడు? అసలు ఏలియా ఇలాంటి ప్రార్థన చేయకూడదు. ఇక వినండి, ఎవరు చేయకూడదు? ఈ ఏలియా ఇలాంటి ప్రార్థన చేయటం అయితే ఒక భక్తులకైతే నచ్చల. ఏలియా అంటేనే ఎలాంటి వాడు? నేను ఒక్కడినే రోషం కలిగిన వాడిని అంటాడు ఈ అధ్యాయంలో. అండి, ఎలాంటి వాడు? అందరినీ చంపేస్తా ఉంది యెజెబెలు, నేను ఒక్కడినే రోషం కలిగిన వాడి, పౌరుషం కలిగిన వాడిని అని చెప్పుకున్న ఏలియా ఇలాంటి ప్రార్థన చేయటం ఏంటి? 18వ అధ్యాయంలో ఇంచుమించు ఎంతమందిని చంపబడ్డారండి? ఎంతమందిని చంపబడ్డారు? ఏలియా ప్రార్థన చేస్తే ఏలియా ద్వారా చంపబడిన వారు 850 మంది పురోహితులు, పూజారులు, బయల ప్రవక్తలు, ఆషేరీదేవి ప్రవక్తలు 400 ప్లస్ 450. ఎంతమంది? 850 మంది ఏలియా దగ్గర నిలబడలేకపోయారు. ఏలియా ప్రార్థన ఎదుట నిలబడలేకపోయారు. ఏలియా సవాలు దగ్గర నిలబడలేకపోయారు. ఏలియా ఛాలెంజ్ని తీసుకోలేకపోయారు. ఇంతమందిని హతమార్చిన ఏలియా 19వ అధ్యాయానికి వచ్చి ఒక ఆడ మనిషి, ఒక మహిళ ఒక రాజ్యానికి రాని, నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తే పారిపోతున్నాడు. 850 మంది పూజాలను చెప్పినటువంటి ఏలియా ఇక్కడ పారిపోవట్లేదు.
ఈయన యొక్క శక్తి గురించి మనం చెప్పుకోవాలంటే ఎలాంటి శక్తిమంతుడంటే, అమ్మా నువ్వు వెళ్ళి ఒక మొదటి రొట్టె నాకు ఇచ్చే, నీవు నీ బిడ్డకు చేసుకొని తిను, భయపడొద్దు అని ఒక్క మాట చెప్తే ఇంచుమించు 3 సంవత్సరాలు సారేపతి అనే విధవరాల ఇంట్లో 3 పూటల భోజనం ఉందండి. అంత శక్తి కలిగినటువంటి వాడు, అంత పౌరుషం కలిగిన వాడు. ముందుకు సాగి వెళ్తే 2వ రాజుల గ్రంథానికి వెళ్తే ఆ అగ్ని రథాల మీద చచ్చిపోకుండా పరలోకానికి ఎక్కిపోయిన వాడు. ఇలాంటి వాడు ఇక్కడికి వచ్చి అంటాడు, బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై, ఇక వద్దు, చచ్చిపోతే బాగుంటుంది, ఆమె వచ్చి చంపేలోపే, ఆ రాణి వచ్చి చంపేలోపే నన్ను తీసుకో ప్రభువా, మా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు. చూసావా, దీనికి ఏం పేరు పెట్టానంటే నిరుత్సాహము, లేక భయము, లేక పిరికితనం. ఒక క్రైస్తవుల్లో పిరికితనము ఉండటానికి వీలు లేదు, పిరికాత్మ ఉండటానికి వీలు లేదు. పిరికి వారిగా, విశ్వాసము లేని వారిగా భయపడుతూ బతుకుతున్నావంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండటానికి అర్హత లేదంతే. మీరు నమ్మండి ఈ మాట. ఆ రోజు ఏలియా ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత పౌరుషం కలిగిన వాడు, ప్రార్థన అంటే ఎంత వీరత్వం కలిగిన వాడు, సవాలిసిన వాడు. రండి చూసుకుందాం, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఛాలెంజ్ చేసిన వాడు ఇక్కడికి వచ్చేవరకు అంటాడు, ఒక యెజబెలు మహిళకు భయపడి, ఒక ఆడమనిషికి భయపడి, ఒక మహారాణి అయితేమి అహాబు ముందు నిలబడి మాట్లాడినటువంటి ఏలియా ఒక లేడీకి భయపడి పారిపోతున్నాడు. పారిపోవడమే కాదు, దేవుని దగ్గర అడుగుతున్నాం, చచ్చిపోవాలి, చచ్చిపోతే బాగుండు, తీసుకో ప్రభువా. భయపడుతూ బతుకుతున్న సహోదరి సహోదరుడు, కుటుంబం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఉద్యోగం రాలేదు, వ్యాపారం చేయలేకపోతున్నాను, పిరికితనం అనేది నీలో ఉన్నట్లయితే పిరికి వారు, అవిశ్వాసులు ఎక్కడుంటారు చెప్పండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 21:18. క్షమించు 8వ వచనం, పిరికి వారు అనే మాట. ఇదిగో చూసావా, మొట్టమొదటి వారు ఎవరో తెలుసా? అగ్నిగుండంలో ఉండేవారు. పాతాళములో పడేది ఎవరో తెలుసా? పిరికి ఆత్మ కలిగిన వారు, భయపడుతూ బతుకుతున్నవారు. క్రైస్తవుడని చెప్పుకుంటూ, ప్రార్థనకు వెళ్ళేవాడిని అని చెప్పుకుంటూ, భక్తిపరుడు అని చెప్పుకుంటూ, మంచి ప్రార్థనాపరుణ్ణి నేను చాలా విశ్వాసం కలిగిన వారిని అని చెప్పుకుంటున్న వారు పిరికి కలిగిన వారిగా ఉన్నట్లయితే అయ్యో, పరలోకంలో నీకు అవకాశం లేనే లేదు. ఇది 2వ మరణం అని కింద ఉంటుంది. చదువుకుంటున్న బిడ్డలకు చెబుతున్నాను, పిరికితనం దూరం చేసేయండి, పిరికాత్మను దూరం చేసేయండి, భయాన్ని దూరం చేయండి, నిరుత్సాహాన్ని దూరం చేయండి. నా దేవుడు ఉన్నాడు, చదవండి. పరీక్షలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకంతో రాయండి, అద్భుతం చూస్తారు. వ్యాపారం చేస్తున్న వారికి చెప్తున్నాను, నేను చేయలేనేమో, ఈ వ్యాపారంలో నష్టపోతానేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో, చేసి గెలవలేనేమో అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే దేవుని శక్తి నిన్ను ఆవరించబోతుంది. ముందుకు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, భయమును తొలగించు. ముందు భయాన్ని తీసివేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ రోజు ఏలియా భయపడుతున్నాడు, ఏలియా అధైర్యపడుతున్నాడు, ఏలియా నిరుత్సాహంతో ఉన్నాడు, పిరికి తనముతో ఉన్నాడు, చచ్చిపోతే బాగుండు. దేవదూత వచ్చింది, ఏలియాను తట్టింది, లేపింది, ముందు భోంచేయి తర్వాత చూస్తాం అన్నాడు. తిన్నాడు. మరలా దేవదూత 2వసారి వచ్చింది, మరలా లేపింది, ముందు భోంచేయి. నీ శక్తికి మించిన ప్రయాణము ఉంది. ఏ ప్రయాణము? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీవు ఊహించని కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడైతే దేవదూత భోజనం పెట్టిందో తిన్నాడు. ఏలియా బయలుదేరితే ఎన్ని రోజులండి? 40 రోజులు తిండి తిప్పలే. ఉపవాసం అంటే ఇదే. ఎక్కడికి వెళ్ళేంత వరకు ఉపవాసం ఉన్నాడు? ఓరేబు అనే పర్వతము ఎక్కేంత వరకు, దేవుని పర్వతము ఎక్కేంత వరకు. ఆ పర్వతం మీదనే మోషేకు దర్శనం కలిగింది. ఆ ఓరేబు పర్వతం మీదకి వెళ్ళినప్పుడే మోషే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు పద దర్శనం కలిగిన దేవుడు మాట్లాడింది. దేవుని పర్వతం అనే ఓరేబుకి ఎక్కేంత వరకు
ఏలియా పిరికి ఆత్మను దూరం చేశాడు, ధైర్యంగా ముందుకెళ్ళాడు, అద్భుతాలు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోసేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. హోసేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. చదవండి ఎంతసేపు. హోసేయ అంటే దానియేలు. మళ్ళీ చదువు. ఎఫ్రాయిము ఎఫ్రాయిము నువ్వు ఎలాంటి వాడివి? బుద్ధి లేదురా నీకు, బుద్ధి లేదురా. ఎందుకు బుద్ధి లేదు? పిరికి గుండె నీది. ప్రతి చిన్నదానికి భయపడుతుంటారు కొంతమంది, అయిన దానికి కానదానికి భయముతో ఊగిపోతుంటారు. పొరపాటున ప్రయాణమే వెళ్తుంటే పిల్లి ఎదురు పడిందా, భయముతో ఇంటికి వచ్చిన వాళ్ళు లేరా? ఏమ్మా లేరా? నల్ల పిల్లి, అది కూడా. ఏ పిల్లి? అందుకే మొన్న ఒక మాట చెప్పాను, కొంతమంది విధవరాళ్ళు ఎదురు పడితే ఎన్నికెళ్ళిపోయిన వారిని కూడా చూశాను నేను. ఒక భర్త లేనమ్మా ఎదురు పడింది. ఎదురు పడినప్పుడు ఎన్నికెళ్ళి కాసేపు కూర్చొని ఆ రోజు లేకపోతే ఆ రోజు ఆ పని ఆపేసిన వాళ్ళని కూడా చూశాను. మొన్న ఒక మాట చెప్పాను నేను, రాజా నా ముఖం చూస్తే నువ్వు ఈరోజు కూడే దొరకలా నీకు. నీ ముఖం చూసినందువల్ల నాకేం జరిగిందో తెలుసా? ఉరి శిక్ష పడింది నాయన. ఇప్పుడు చెప్పు, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో, ఎవరు మంచోళ్ళు కాదో చెప్పు. పొద్దున లేచి నా ముఖం నువ్వు చూశావు, నీ ముఖం నేను చూశానుగా, నాకు మరణ శిక్ష పడింది. ఇప్పుడు చెప్పు, నువ్వు మంచివాడివా నేను మంచివాడిగా? ఎవరు మంచోళ్ళు కాదో చెప్పు. నేను వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది భర్త లేనటువంటి అమ్మాయిలు పక్కకి వెళ్తారు. ఎందుకు వెళ్తారమ్మా పక్కకి మీరు? నేను అడుగుతాను, ఎందుకు వెళ్తున్నారు మీరు? లేదా నన్ను ఏదో ప్రయాణం. ఏ ప్రయాణం అయితే? సబబు కాదు, పిరికితనం. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను. ఆ రోజు ఓరేబు పర్వతం, ఎఫ్రాయిము నువ్వు ఎలాంటి గుండె కలిగిన వాడివి? కొంతమందికి ఎంత 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 ఉంటుంది గుండె? 101. ఏదైనా జరిగిందా టక్కంగా ఎక్కువైపోతుంది, శబ్దం ఎక్కువైపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. తల్లి ఎందుకు చేసుకుంటారు? హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఇచ్చాడా? పిరికాత్మనిచ్చాడా నీకు? నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిది? దత్తపుత్ర ఆత్మ, ఇంద్రియ నిగ్రహించుకునే శక్తి కలిగిన ఆత్మ. దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి శక్తి కలిగిన ఆత్మ పొందుకున్న నీవు పిరికితనంగా, నేను నా బిడ్డలను పోషించుకోలేను, ఉద్యోగం చేయలేను, నేను సంపాదించలేను, స్థలం కొనలేను, ఇల్లు కట్టలేను, ఉద్యోగం రాదు, వ్యాపారం చేయలేను, నా వల్ల కాదు అని పిరికితనంతో నువ్వు భయంతో ఉన్నావంటే నిన్నేమనాలి? పాట ఒక పాట మీకు తెలుసా? ఈ మధ్య మరలా ఆ పాట రిలీజ్ చేశారు. ఏంటో చెప్పండి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. మళ్ళీ, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు.
ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆమేన్. ఆ రోజు ఏలియా తిరిగి తనముతో పారిపోతున్నాడు. భయపడి చచ్చిపోతాను ప్రభు, నన్ను తీసుకో ప్రభు, వద్దు ప్రభు, వాళ్ళు వచ్చి చంపేవద్దు, ముందు నన్ను చంపేయి. ఈ బదరీ వృక్షము అంటే, ఈ చెట్టు నీడను ఏమని పోల్చామంటే, ఆ పెరికితనము కలిగిన చెట్టు కింద ఉన్నావేమో, పెరికితనం కలిగిన నిరుత్సాహం కలిగిన చెట్టు కింద ఉన్నావేమో, భయము కలిగినటువంటి చెట్టు కింద ఉన్నావేమో. నువ్వు అలా ఉండటానికి వీలేదు. అందుకే పాట పాడాను, భయము చెందకు, దిగులు చెందకు, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడే ఉన్నాడు. ఏలియాను బలపరిచాడు, తీసుకుని వెళ్ళాడు, హోరేబు దేవుని పర్వతాన్ని ఎక్కించాడు. రెండో మాట, మొదటిది బదరి వృక్షపు చెట్టు నీడ అంటే ఏంటి చెప్పండి? పెరిగితనం అనే చెట్టు కింద మనం ఉండటానికి వీలు లేదు. రెండోది సొర చెట్టు నీడ. సొర చెట్టు నీడన ఉండటానికి కూడా వీలు లేదు. సొర చెట్టు నీడ అంటే ఎవరున్నారు? యోనా. బాగా తెలుసు మీకు. దీనికి ఏమి రాసుకుందాం? సొర చెట్టు నీడ అంటే అర్థమైంది, బంధువులు, స్నేహితులు అయిన వారు, మనకు సంబంధించిన రిలేషన్ కలిగినటువంటి వారితో వాళ్ళ మీద ఆధారపడి బతకటం, అది దాని అర్థం. ఎవరండి సొర చెట్టు నీడనంటే? ఎవరు? మన స్నేహితులు, బంధువులు అయిన వారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఆధారపడి బతికినంత కాలము నువ్వు సొర చెట్టు నీడను ఉన్నట్టే. చదవండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఏర్పరచి అది పెరిగి చేసెను, చూసి బహు సంతోషముతో ఏర్పరచగా ఆ చెట్టును వాడిపోయెను. చూసావా? మొదటగా యోనా ఏమనుకున్నాడు? సంతోషపడ్డాడు. ఎందుకు? అబ్బా అద్భుతం, నాకు నీడనిచ్చింది. అసలు ఎందుకు వెళ్ళాడండి యోనా అక్కడికి? మీరు చెప్పండి. యోనా కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ చెట్లు లేవు, కూర్చోడానికి ఎండకి ఇబ్బంది పడుతున్నాడు, బాగా ఎండల కాలం, అది విపరీతంగా ఎండ కాస్తా. ఆ కొండ మీదకి ఏం పని అనుకో, ఒక సేవకుడు అక్కడికి ఏం పని? ఎందుకు వెళ్ళాడో తెలుసా? నిన్నెవే పట్టణము ఎలా కాలిపోద్దో చూద్దామని వెళ్ళాడు మనోడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒక పాస్టర్ గారు, ఒక సంఘ కాపరి, అవతల వాడు ఎలా చెడిపోతాడో, ఆ కుటుంబం ఎలా కూలిపోద్దో చూడటం అనేది ఎంత ఎంత విచిత్రమైన ఆలోచన ఇది. ఒక దైవజనుడేనా, ఒక ప్రవక్త అయినా, దేవుడే మాట్లాడినటువంటి గొప్ప ప్రవక్తేనా? మిమ్మల్ని కూడా అంటున్నాను, ఒక విశ్వాసం కలిగిన మీరు, ఆత్మీయులైన మీరు, ఎదుటివారి కుటుంబం పాడైపోతే చూడాలనుకోవటం ఇది సబబా? మంచి ఆలోచన ఇది. యోనా వెళ్ళి ఆ కొండ మీద కూర్చుంది ఎందుకో తెలుసా? నినివే పట్టణము సొదొమ గొమొర్రాలా కాలిపోద్ది, పైనుంచి అగ్ని గంధకాలు కురుస్తాయి, వీళ్ళు చావటం నేను చూడాలి అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అదే అక్కడ రాసింది. ఎప్పుడు ఎప్పుడు అగ్ని దిగొచ్చిద్దని ఎదురు చూస్తూ ఎండదాడికి తట్టుకోలేక తల మాడు నొప్పి మంట పుడతా ఉంది. ఏం చేయాలని అర్థం కాకపోతే దేవుడు కనికరించి ఏం మొలిపించాడు? సొర చెట్టు మొలిచింది. అప్పటికప్పుడే మొలిచింది. అర్థం కాలే యోనా? అర్థం కాలే నీకు? అప్పటికప్పుడే మొలిచి పందిరేసింది. అది సొరకాయలండి, సొరకాయలు తెలుసుగా, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అది పందిరేసింది, బ్రహ్మాండంగా పందిరేసింది. ఆహా, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉంది, బాగానే ఉంటుంది అండి. పాపము తేనెలాగా తీయగానే ఉంటుంది ఫస్ట్, తర్వాతగా తెలిసేది. ఎప్పుడైతే సంతోషించాడో, తన ఆలోచన ఎరిగిన దేవుడు ఒక పురుగును పంపించాడు, సొర చెట్టు అంతా కూడా తినేసింది, బాగా ఎండొచ్చేసింది. ఇప్పుడు తిట్టడం మొదలుపెట్టాడు. ఏం చెట్టు ఇది, ఇలా చేసింది ఏంటి, అప్పుడే ఎండిపోయింది ఏంటి, అప్పుడే వాడిపోయింది ఏంటి? దేవుడు అంటున్నాడు, యోనా నువ్వేమన్నా విత్తనం వేసావా? లేదు ప్రభువా,
నీళ్ళేమన్నా పోసావా? లేదు ప్రభువా. ఎరువేమన్నా వేసావా? లేదు ప్రభువా. ఆపలా వచ్చి ఏడే ఉండి చెట్టుని పెంచావా? లేదు ప్రభువా. నువ్వు పెంచని దానికి, నువ్వు కష్టపడని దానికి, దానికోసమే నువ్వు ఇంత బాధపడుతున్నావే. 1,20,000 మంది కలిగిన పట్టణము గురించి నేనెంత బాధ అనుభవిస్తున్నాను తెలుసా నీకు? వారిని పోషించేది నేను, వారిని పెంచింది నేను, వారి విత్తనం వేసింది నేను, ఆ పట్టణాన్ని దీవించింది నేను. ఇంతమంది ప్రజలు నాశనం చేయటం చూడాలని ఆశపడుతున్నావు, తప్పు కదా. ఓన్లీ నువ్వు మొక్క నాటం దాని గురించి ఆలోచిస్తున్నావే. నేను ఎంతమందిని కష్టపడి పిల్లలను కనేలా, పెళ్ళిళ్ళు అయ్యేలా, వాళ్ళ కుటుంబాలు కట్టేలా, దీవెనకరంగా మార్చేలా చేసి నాకెంత బాధ ఉంటుంది. 1,20,000 మంది పట్టణం, నినివే పట్టణం. సొరచెట్టు అంటే బంధువుల మీద ఆధారపడి బతుకుతాం, స్నేహితుల మీద ఆధారపడి బతుకుతాం, మనకు సంబంధించిన అయిన వారి మీద ఆధారపడి బ్రతకడం. అలా బ్రతికినంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకే బంధువుల నీడకు వెళ్ళకండి. స్నేహితులు నమ్మి వారి నీడన బతకాలని అనుకోకండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతారు. ఎప్పుడు తెలుసా? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఆడాలి చివరికి పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో. సొరచెట్టు అంటే తాత్కాలికమైన నీడ, గుర్తుపెట్టుకోండి. ఏ నీడ? తాత్కాలికమైన నీడ అంటే శాశ్వతమైనది కాదు అని అర్థం. నీ బంధువులే కానీ, నీకు సంబంధించిన వారే కానీ, నీ రిలేషనే కానీ, నీ స్నేహితులే కానీ, ఎవరైనా సరే తాత్కాలికంగా ఆధారపడతారు. నీ అవసరం వచ్చినప్పుడు, ఆదుకోవాలనుకున్నప్పుడు వారు కనిపించరు. నీకు ఎన్ని పాటలు తెలుసు? ఏమండి, ఎన్ని పాటలు, ఇలాంటి పాటలు ఉన్నాయి. స్నేహితులాని నమ్యాను మోసం చేశారు, బంధువులాని నమ్యాను ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక అందరికీ నే దూరమై, అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. పాడాలి అందరూ. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో అలాగే పోతారు. ఆమేన్. అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో అలాగే పోతారు. దీనుడనై ఒంటరినై అనాథగానే నిలిచాను, దీనుడనై ఒంటరినై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసై. ఆమేన్. ఎన్నో పాటలు మనకు తెలుసు. అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలకు ఆదరించే పాటలు, దిక్కులేనటువంటి వారిని ఓదార్చే పాటలు, ఎవరు నాకు లేరు అన్నప్పుడు ధైర్యపరిచి బలపరిచే పాటలు ఎన్నో రిలీజ్ అయ్యాయి.
తాత్కాలికమైనటువంటి నీడ సొరచెట్టు. అలాంటి నీడను నమ్ముకున్నటువంటి యోనా తర్వాత బాధపడ్డాడు. నీడ పోయిందే, నీడ పోయిందే, నీడ పోయిందే. మూడో చెట్టు. మొదటి చెట్టు బదరి వృక్షము. అంటే అర్థమైంది, పిరికితనం అనే చెట్టు కింద మనము ఉండటానికి వీలు లేదు. దేవుడు మనకు పిరికాత్మను ఇవ్వలేదు. నెంబర్ 2, రెండోది స్వరచెట్టు. అంటే తాత్కాలికమైనటువంటి నీడ. అంటే బంధువులు, స్నేహితులు అయిన వారు ఎవరైనా సరే వారి నీడన బతికినంత కాలము నువ్వు అలుసే. అది స్థిరంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. మూడో చెట్టు ముండ్ల పొద నీడ. ఏ నీడ? ఎక్కడ కనిపించింది ఈ చెట్టు? ఎక్కడ, ఏ అధ్యాయంలో కనిపించింది? లోకాసు వార్త. ఇంకా నీడ నేను అన్నది. ముండ్ల పొద అంటే అది వేరు. 4 విత్తనాలు వ్యవసాయం అది వేరు. ముండ్ల పొద నీడ అంటే అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. 3వ మాట చదివిస్తున్నాను. నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగించబోతున్నాను. చదువయ్యా. ముండ్ల పొద మీరు నిజముగా రండి. ఏ నీడను? ఎవడైనా ముండ్ల పొద నీడను కోరుకుంటాడా? ఏమండి, ఎవడైనా ముండ్ల పొద నీళ్ళలో కూర్చోవాలనుకుంటాడా? పొరపాటున రేగి చెట్టు నిన్న కూర్చోండి, ఏమైద్ది? చాలని నీడ, సరిపోయినంత నీడ దొరకదు. దానికి తగినట్టుగా పొరపాటున గాలి ఇచ్చిందంటే ఆ రేగి ముళ్ళు వచ్చి ఏమైద్ది? మన బట్టలకు తగులుకోవచ్చు, మన శరీరానికి తగలవచ్చు. ఇక్కడ 2 చెట్లు కనిపిస్తాయి. 2 చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. 2, 3, 3 చెట్లు కనిపిస్తాయి. 9వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకోండి, ఇప్పుడు కాదు. కొన్ని చెట్లు వెళ్ళి అడుగుతున్న మాటలు ఏంటంటే, మాకు రాజుగా ఉంటావా, మాకు నీడనిస్తావా, మమ్మల్ని ఏలుతావా, మాకు ఏలుబడిగా ఉంటావా, నాయకుడిగా ఉంటావా అని అటువంటి చెట్లు మనకు కనిపిస్తాయి. మొదటిగా ఓలివ చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఓలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నాకు నీడగా ఉండండి అని అడుగుతాయి చెట్లన్నీ. అదేమంటుందంటే, నాకు నాయకత్వం వద్దు, నాకు పదవి వద్దు, నాకు అధికారము వద్దు, నాలో ఉన్న అద్భుతమైనటువంటి తైలం, ఓలియా తైలం, నేను మనుషులకు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని మీ మీద రాజుగా ఉండి నేను వ్యర్థం చేయలేను అంటుంది మొదటి చెట్టు. నెంబర్ 2, రెండోది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కూడా ఆ మాటలే మాట్లాడేది. అక్కడేముంది? అంజూరపు చెట్టు నా మాధుర్యం అంటది. నా మాధుర్యాన్ని మనుషులకు దేవునికి ఇవ్వాల్సింది, నేను ఆ మాధుర్యాన్ని మీ దగ్గరగా వ్యర్థపరచలేను, నేను రాజుగా ఉండలేను అంటుంది. ఏమండి, ఇక మూడో చెట్టు అక్కడ కనిపించింది, ద్రాక్ష వల్లి. ఏ వల్లి? నేను ద్రాక్ష వల్లిని, మీరందరూ తీగలు. ఇప్పుడు చెప్పండి, ద్రాక్ష రసం తాగినప్పుడు ఎలా ఉంటుంది? ద్రాక్ష రసం మనిషికి ఉల్లాసాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అది తెచ్చిపెడుతుందనే కదా సాయంకాలం దాకా పనిచేసి సాయంకాలం వెళ్ళి ఏ ద్రాక్ష రసం బాగా ఉల్లాసం వస్తుందని అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు వైన్ షాపుల్లో. ఆ ద్రాక్ష రసం గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఏమండి, ఈ ద్రాక్ష రసం ఏమంటుందంటే, ఇక్కడ రాసిన మాటలు, ద్రాక్ష రసము మనిషికి సంతోషాన్ని ఇచ్చేది. ఇలాంటి సంతోషం ఇచ్చేటువంటి చెట్టు అంటది, నేను దేవునికి మనుషుల్ని సంతోష పెట్టాలి కానీ నీకోసం నేను రాలేను అంటే, ముండ్ల పొద దగ్గరికి అడుగుతాయి చెట్లన్నీ వెళ్ళి, మా మీద నాయకుడిగా ఉంటావా? శబాస్, భలే వచ్చారు, రావలసిన చోటికే మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రావలసిన చోటికే మీరు వచ్చారు. రండి, నా నీడను ఆశ్రయించండి. అది మాట్లాడిన మాటలు. నా నీడని కానీ మీరు ఆశ్రయించకపోతే ఏం చేస్తాను? కాల్చేస్తాను మిమ్మల్ని. దీనికి పేరేం పెట్టానంటే, ఇది సైతాను నీడ. ఏ నీడ? సైతాను నీడకి వెళ్ళకండి. ఈరోజు సైతాను ప్రభుత్వం ఇది, సైతాను యొక్క ప్రపంచం ఇది, సైతాను యొక్క ఆధిపత్యం ఇది, ఆకర్షణీయమైనటువంటి లోకము.
అంగులు రంగులు కలిగినటువంటి ప్రపంచము. ఎక్కడికి వెళ్ళినా మనిషి జారిపోయే అవకాశము, పాపములో పడిపోయే అవకాశం ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ముళ్ళ పొద నీడకి వెళ్ళావా, జాగ్రత్త, చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది, ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. ఒకరోజు గోడకు తల పెట్టుకొని ఏడవాల్సి వస్తుంది. ఎందుకు ఈ పని చేశాను, ఎందుకు ఇలా వెళ్ళిపోయాను, ఎందుకు అమ్మా నాన్నకు తెలియకుండా ఎలా వెళ్ళాల్సి వచ్చింది, ఈరోజు నేను చేసిన ఫలితమే ఈ వేదనకు గుర్తు అని చెప్పి ఆ రోజు బాధపడతావు. యవన బిడ్డలకు ఈ మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలను గమనించారు. ఈరోజు ఎంత ఆకర్షణీయంగా ఉందండి లోకము, ఏ విధంగా మనిషిని ఆకర్షిస్తుందండి, ఏ విధంగా మనిషిని ఆ సాతాను నీడలోకి లాగేసుకుంటుందండి. గాలమేసి, వాడు గాలమేసి. ఒక మాట చూపిస్తాను మీకు. 22వ అధ్యాయము లోక సువార్త 3వ వచనం. 22:3. లోక సువార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల యూదాలో చూసావా, ఏ నీడకి వెళ్ళాడు? యూదా ఇస్కరీతు ఏ నీడకి వెళ్ళాడు? సాతాను నీడకి వెళ్ళాడు, ముళ్ళ పొద నీడకు వెళ్ళాడు. ముళ్ళ పొద నీడకు వెళ్ళిన వాడు బాగుపడ్డా? ముళ్ళ పొద సాతాను నీడకు వెళ్ళిన వాడు ఏమన్నా వాడి కుటుంబం ఏమన్నా బాగుపడిందా? వాడి పిల్లలు ఏమన్నా బాగుపడ్డారా? వాడు సంపాదించింది ఏదన్నా అనుభవించాడా? సాతాను వానిలో ప్రవేశించను అని రాయబడింది. జాగ్రత్త యవనస్తులు, జాగ్రత్త యువతి యువకులకే ఈ మాటలు. మిమ్మల్నే ఎక్కువగా ఫోకస్ పెట్టింది సాతాను. మిమ్మల్నే పాడు చేయాలి, చెడగొట్టాలి, నాశనం చేయాలని కంకణం కట్టుకుని సాతాను. అందుకని చదువుకుంటున్న కాలేజీలో చదువుకుంటున్న వారు, ఉద్యోగరీత్యా చేస్తున్నటువంటి బిడ్డలు, కోచింగ్కి వెళ్ళినటువంటి వారు, ఆయా ప్రాంతాల్లో అమ్మా నాన్న వదిలిపెట్టి పట్టణాల్లో ఉంటున్నటువంటి యువతి యువకులకు ఆ రోజు యూదా ఇస్కరీతు సాతాను నీడకు వెళ్ళాడు. 30 నాణ్యాలకు యేసును అమ్మేసుకున్నాడు. ఈ 30 నాణ్యాలతో బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆఖరికి వాడు ఆ డబ్బులు వాడుకుందే లేదండి. ఏమైందో తెలుసా? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 11:14. 11వ అధ్యాయం 2 కొరింథీ 14 వచనం. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించి కనుక సాతాను ఏ వేషం వేసుకొని వస్తుందండి? వెలుగుదూత. సాతాను మాదిరిగా కొమ్ములు ఉండవు, ఆత్మీయుడికి మాదిరిగానే ఉంటాడు, ప్రార్థనకు వెళ్ళేవాడి మాదిరిగానే ఉంటాడు, ఏమంటే భక్తిపరుడుగానే కనిపిస్తాడు, మంచివాడిగానే కనిపిస్తాడు, మంచి అమ్మాయిగానే కనిపిస్తుంది. అయితే ఏం జరిగిద్ది? ఆఖరికి వాడి వలలో నువ్వు పడిపోయేంత వరకు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? వాడు మారువేషములో వస్తాడు. ఏ మారువేషము? వెలుగుదూత. అందుకే చాలామంది దేవుని స్వరము సాతాను స్వరం అర్థం కాక అల్లాడిపోతున్నారు. దేవుడు మాట్లాడాడు ఇలా వెళ్ళమని అని చెప్పి వెళ్ళిపోతున్నారు. దేవుని చిత్తము అని చెప్పి అటు ఇటు చేస్తున్నారు. కానీ దేవుని చిత్తాన్ని ఎరగాలో తెలియాలో అంటే నువ్వు ప్రార్థన బాగా చేయాలి. ఇది దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలి అంటే ప్రార్థనా పరుడు అయి ఉండాలి. సాతాను కూడా దేవుడిలాగానే మాట్లాడుద్ది. సాతాను కూడా దేవుడు మాదిరిగానే కనిపిస్తాడు. ఎలా? వెలుగుదూత రూపములో. వెలుగుదూత. వెలుగు అనేది దేవుడికి సాదృశ్యం అయితే చీకటి అనేది సాతానికి సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ రాయబడింది వాడు ఎలుగుదూతం వేసుకొని. అందుకే యవనస్తులకి మాటలు ఎక్కువగా చెప్పేది దేనికంటే మీ పక్కన మంచి వాళ్ళు కానీ కనిపిస్తారమ్మా, జాగ్రత్త. ఆడపిల్లలు, అబ్బాయిలు మంచి అమ్మాయి మాదిరిగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంత బాధపడతావో ఆలోచించు. ఒక మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చింది. ప్రకటన 2:13.
ఆ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో. మెయిన్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఉన్నాం మనం? ఆ సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం ఉన్నాము. బహు జాగ్రత్తగా నడవకపోతే, బహు జాగ్రత్తగా వెళ్ళకపోతే కాలు జారినట్టే, తల పగిలినట్టే. అంతే. మొదటి చెట్టు బదిరి వృక్షము కింద ఆ నీడను నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. తిరిగి ఆత్మ భయపడే వ్యక్తిగా, నిరుత్సాహపడే వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఒక సింహ బిడ్డవు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి దేవుడిస్తాడు. నెంబర్ 2, రెండోది, స్వర చెట్టు. తాత్కాలికమైనటువంటి మనసును నమ్మకండి, వాళ్ళ నీడను ఆశ్రయించకండి. తర్వాత బాధపడతావు. ఆపదలో ఎవరు నిన్ను ఆదుకోరు. మూడోదిగా, మూడో చెట్టు చెప్పండి. ముండ్ల పొద. సాతాను నీడకు దయచేసి వెళ్ళకండి. వెళ్ళారా, అది నేను నాశనం చేసేంత వరకు వదిలిపెట్టదు. మొదటి ఆదివారం ఇదే అంశం మీద దేవుని నీడకు వస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో వచ్చే మూడో నెల మొదటి ఆదివారం మీతో పంచుకుంటాను. వీళ్ళరా 3 మాటలు మీతో పంచుకున్నాను. దేవుణ్ణి ఆశ్రయించండి, మనుషుల మీద ఆధార పడకండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మాట్లాడిన ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రతి మాట తండ్రి నాయనా, ఇదిగో ఎంత విలువైనవి ఆయన. సాతాను మాటలు ఎత్తుకొని వెళ్లకుండా వారి హృదయాల్లో పదిలపరిచి ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.